శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌశికుడు ధర్మవ్యాధుడిని అనేకములైన ప్రశ్నలు వేసి తన యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటున్నాడు. ధర్మం యొక్క స్వరూపాన్ని, అలాగే ఇంద్రియ నిగ్రహము, తపస్సు గురించి, అంటే గుణముల గురించి అడిగాడు. ఆ గుణముల గురించి కూడా సత్వరజస్తమో గుణాల గురించి వివరించి చెప్పవయ్యా అంటే ఆయన చెబుతూ సత్వరగుణం అంటే ఏంటి, రజోగుణం ఏంటి, తమోగుణం ఏంటి, ఆ కలిగినటువంటి వాడిని ఏమంటారు, వాటికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేటువంటివన్నీ కూడా వివరంగా చెబుతూ అంటున్నాడు. సాత్వికుడి గురించి చెప్పి పుణ్యపాప ఫలాల సంచయం యొక్క పరిణామాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళని శిష్టులు అంటారయ్యా. వాళ్ళనే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సమ్మతిస్తారు. వైరాగ్యస్య చ రూపంతు పూర్వమేవ ప్రవర్తతే మృదుర్భవత్యహంకార ప్రసీదత్యార్జవం చయత్. అంతేకాకుండా సాత్వికుల్లో ఎప్పుడు వైరాగ్య లక్షణం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు విరాగులు. వైరాగ్యం అంటే ఏం లేదు, దేని యందు రాగం లేకపోవడమే వైరాగ్యం, అంతకంటే ఏమీ లేదు. అంటే దేని యందు కోరిక లేకుండా ఉండడం. కోరిక ఉంటే కనుక వాడు రాగి అవుతాడు, వాడికి రజోగుణం అన్నట్టే. అందువలన కోరిక లేకుండా ఉండడము అనేటువంటి దాన్నే వైరాగ్యం అంటారు. అందువలన ఆ వైరాగ్యం యొక్క రూపం ఏదైతే ఉందో వాళ్ళ లక్షణాలు, అంటే ఒక మనిషిని చూడగానే వీడు ఎటువంటి వాడు అనేటువంటిది కొద్దిగా ప్రాథమికంగా అంచనా వేయడం అనేటువంటిది వివేకవంతులు చేయగలరు. అందువలన సాత్వికుల్లో ఈ వైరాగ్య లక్షణం అనేటువంటిది ముందుగానే కలుగుతూ ఉంటుందయ్యా. వాళ్ళు అసలు అహంకారం అనేటువంటిది ఉండదు. ఎంతసేపు అహంకారం లేకుండా కేవలము వినయంగా, స్వాభిమానము లేకుండా, చాలా చక్కగా అతడు దేని యందు ఆసక్తి లేకుండా ఉంటూ ఉంటాడు. అంతేకాకుండా రుజు ప్రవర్తన అనేటువంటిది అతని యందు వ్యక్తమవుతుంది. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ కూడా సాత్వికుల్లో ఉంటాయ్యా. తతోస్య సర్వద్వంద్వాని ప్రశామ్యంతి పరస్పరం నచాస్యం సంశయో నామ క్వచిద్భవతి కశ్చన. ఎప్పుడైతే ఇటువంటి బుద్ధి వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో వాడికి ఏమవుతుంది, ద్వంద్వ సహిష్ణుత్వం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ద్వంద్వాలు ఏమీ ఉండవు, దేనికి బాధపడ్డు వాడు. ఈ సుఖ దుఃఖాలన్నీ, శీతోష్ణాలన్నీ, ఇలాంటి వీటి అవన్నీ వాడికి ఏమీ అంటవు. అందువలన వాళ్ళు ఉండేటువంటి రాగద్వేషాలు లేనిటువంటి ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరము ఉపసరిస్తారు. రాగం ఉండదు, ద్వేషం ఉండదు. వాళ్ళు దేని యందు రాగం ఉండదు. ఎప్పుడైతే రాగం లేదో ఇంక ద్వేషం వచ్చేటువంటి అవకాశం లేదు. అన్నిటికంటే మూలం ఏంటయ్యా అంటే ముందర రాగము. రాగాన్ని బట్టే ద్వేషం వస్తూ ఉంటుంది. ఈ రాగద్వేషాల ద్వారా మిగిలినటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి అందువల్ల వాటికి ప్రధానమైనటువంటి కారణాలుగా. అందుకని ఏం చెప్తారు, అంతఃశస్త్రులు లేనిటువంటి ఆరిటిని నిగ్రహించాలంటే కామక్రోధాన్ని నిర్జిస్తే చాలంటారు. కామక్రోధాన్ని కనుక నిగ్రహం చేయగలిగితే మిగిలినటువంటి ఏవి కూడా మన దగ్గరికి ఏం లోభ మదమాశ్చర్యాలు లాంటివి మన దగ్గరికి ఏం రావు. అవన్నీ కూడా కామక్రోధాలను అంటిపెట్టుకుని ఉండేటువంటి వచ్చేటువంటివి. అందువల్ల మొట్టమొదటి కామక్రోధాలు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ రాగద్వేషాలు అనేటువంటివి వాళ్ళు అసలు ఉండవు. అవన్నీ వాటంతట అవే ఉపశమిస్తాయి. దానివలన ఏమవుతుంది, రాగద్వేషాలు ఎప్పుడైతే ఉపశమించేయో వాడికి సంశయము కలగదు. అసలు దేని యందు కూడా వాడికి సంశయం కలగదు. శూద్రయోనౌ హి జాతస్య సద్గుణానుపతిష్ఠతః వైశ్యత్వం లభతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథైవ చ. అయితే ఇది అలాగే ఈ సాత్వికమైన గుణము ఏమన్నా కులాచారం ద్వారా వస్తుందా, జన్మ ద్వారా వస్తుందా అంటే అదేం లేదు. వాడేదో ఉన్నతమైనటువంటి కులంలో పుడితేనే వీడు సాత్వికుడు అవుతాడు అనేటువంటిది ఏం లేదు. కులం ద్వారా ఎప్పుడూ కూడా రాదు. వాడి యొక్క జన్మ ద్వారా సంప్రాప్తించేటువంటిది కాదు. వాడి యొక్క పూర్వ సంచితమైనటువంటి కర్మవశంగా రావాలి, అభ్యాసం వల్ల రావాలి, బుద్ధి వైషజ్యం వల్ల రావాలి, నిరంతర ప్రయత్నం వల్ల రావాలి. వీటి వలన సంపాదించుకునేటువంటి గుణములు. అందువలన ఓ బ్రాహ్మణ, శూద్రజాతిలో శూద్రయోనవి జాతస్య, అదే చెప్పినాడు, శూద్రజాతిలో జన్మించినప్పటికీ కూడా ఉత్తమ గుణాలని ఆశ్రయిస్తే వాడికి వైశ్యత్వం కానీ క్షత్రియత్వం కానీ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోలేం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర
విభాగం చేశాం కదా, వర్ణ విభాగం అట్లా చేశారు మొట్టమొదటిలో. ఈ వర్ణ విభాగం చేస్తే వాళ్ళు గుణకర్మ విభాగ సహా అని చెప్పాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా. ఎలా చేశారయ్యా ఈ విభాగము అంటే కేవలం గుణకర్మల్ని బట్టి, అంతేగాని పుట్టుకని బట్టి అనేటువంటి విషయం కూడా చెప్పలే. వాడి యొక్క గుణపరం. అందువలన శూద్ర జాతిలో జన్మ పొందినప్పటికీ కూడా ఉత్తమ గుణాలను ఆశ్రయిస్తే వాడికి వైశ్యత్వము వస్తుంది, క్షత్రియత్వముని పొందుతాడు. అందులో ఈ విభాగం ఎలా చేశారంటే, ఈ చాతుర్వర్ణ్య విభాగం ఎలా చేశారు అంటే కేవలము గుణాన్ని అనుసరించే చేశారు తప్ప జాతిని అనుసరించింది కాదు. ఈ విషయము ఈనాడు లోకంలో అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ చాతుర్వర్ణ్యం అంటే ఈ చాతుర్వర్ణ్యం దేని వల్ల వచ్చిందంటే గుణాన్ని అనుసరించి చేసి పట్టింది, అంతేకాని జాతిని అనుసరించి ఎక్కడా చేయలేదు. ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్య విజాయతే గుణాస్తే కీర్తితా సర్వే కిం భూయ శ్రోతుమిచ్చసి. అందువల్ల శూద్ర జన్మ ఉన్నప్పటికీ కూడా వాడికి ఉత్తమ గుణాలను ఆశ్రయిస్తే వాడు తాని పైనటువంటి వైశ్యత్వాన్ని పొందగలడు. అంతకంటే ఉత్తమ గుణాలు వస్తే కనుక క్షత్రియత్వాన్ని పొందుతాడు. అంతకంటే ఉన్నతమైన గుణాలు కలిగితే బ్రాహ్మణత్వాన్ని కూడా పొందుతాడు. మనకు దీనికి నిదర్శనమైనటువంటి అనేకములైనటువంటి విషయాలు మన వేదాల్లో పురాణాల్లో చెప్పబడ్డాయి. మరి విశ్వామిత్రుడు క్షత్రియుడు, అతడు బ్రహ్మత్వాన్ని పొందాడు కదా, నిరంతరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడై. అందువలన ఏంటి ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యం అభిజాయితే అంటే రుజు ప్రవర్తన కలిగి ఉంటే కనుక వాడికి బ్రాహ్మణత్వం కూడా కలుగుతుంది శూద్రుడైనప్పటికీ కూడా. ఈ విధంగా గుణాలన్నింటినీ కూడా నీకు ఈ విధంగా చెప్పానయ్యా. నువ్వు అడిగేవు సత్వరజస్తమో గుణాల గురించి చెప్పయ్యా, నాకే గుణత్రయం గురించి అని అన్నావు. గుణత్రయం గురించి చెప్పాను, ఆ గుణాలు కలిగినటువంటి వాడి లక్షణాలు చెప్పాను. అట్లాగే సాత్వికుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అని చెప్పాము. ఈ చాతుర్వర్ణ్యము దేన్ని ఆధారంగా చేసుకుని చేయబడిందో కూడా చెప్పానయ్యా. అందువల్ల ఇటువంటి గుణాలన్నీ కూడా నీకు చెప్పాను, ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావో చెప్పవయ్యా అని ధర్మవ్యాధుడు కౌశికుడిని ప్రశ్నించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే 12+200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదము అనేటువంటి 212వ అధ్యాయము పూర్తయింది. మనం 213వ అధ్యాయంలోకి ప్రవేశించాం. బ్రాహ్మణ ఉవాచ. ఇప్పుడు కౌశికుడు మళ్ళీ అడుగుతున్నాడు. అయితే ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి పాండవులకి తెలియజేస్తున్నాడు. ఈ ప్రధానంగా మొత్తం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. పార్థివం ధాతుమాసాద్య శరీరోగ్ని కథం భవేత్ అవకాశ విశేషేణ కథం వర్తయతే అనిలః. ఒక గొప్ప ప్రశ్న వేశాడు కౌశికుడు. ఈ శరీరంలో ఉండేటువంటి అగ్ని, శరీరంలో అగ్ని ఉందన్నాం కదా, జఠరాగ్ని అనేటువంటి ఒక అగ్ని ఉంది అన్నాం. అందువల్ల ఈ శరీరంలో ఉండేటువంటి అగ్ని స్వరూపమైనటువంటి ప్రాణము పార్థివమైనటువంటి ధాతువుని ఆధారం చేసుకుని ఎలా ఉంటుంది అంటే ఈ అగ్ని స్వరూపం ఏంటి? ప్రాణం, అంతే కదా. జఠరాగ్ని అగ్ని యొక్క స్వరూపం ఏంటంటే ప్రాణమే. ఈ ప్రాణం అంటే అగ్ని స్వరూపమైనటువంటిది ప్రాణము. అందువల్ల ఈ ప్రాణం ఏం చేస్తుందట? పార్థివమైనటువంటి ధాతువుని ఆధారం చేసుకుని ఎలా ఉంటుంది మరి? ఎందుకంటే చాలా గొప్ప ప్రశ్న. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అగ్ని అంటే ఏంటి? దాని యొక్క ధర్మం ఏంటి? దాహకత్వం. దేన్నైనా దహించి వేస్తూ ఉంటుంది. దేన్ని దహిస్తుంది? పార్థివమైనటువంటి వస్తువులు అన్నింటినీ కూడా దహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది అగ్ని. అందులో ఏమీ సందేహం లేదు, మనం చూస్తున్నాం. మరి అటువంటప్పుడు శరీరంలో ఉండేటువంటి అగ్ని ఈ పార్థివమైనటువంటి శరీరాన్ని దహించకుండా ఎందుకు ఉంటుంది అయ్యా? ఎలా ఉంటుంది అసలు? రెండు విరుద్ధమైనటువంటివి కదా. ఆ అగ్ని అట్లాగే ఎలా ఉండగలుగుతోంది? ప్రాణవాయువు ఈ నాడీ మార్గం ద్వారా మన ప్రాణస్వరూపం కదా. ఈ అగ్నే ప్రాణస్వరూపము అని చెప్తున్నాం కదా. అందువలన ఈ ప్రాణస్వరూపం ఏం చేస్తుంది? పైగా నాడీ మార్గం ద్వారా మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా తిరుగుతూ ఉంటుందని చెప్పుకుంటున్నాం. అందువల్ల ఇది ఏం చేస్తుంది? రక్తాదులన్నింటినీ కూడా కదిలిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ నాకు చాలా సంశయం ఉన్నదయ్యా, చెప్పవయ్యా అంటారు.
అనేటప్పటికీ ప్రశ్నమేతం సముద్దిష్టం బ్రాహ్మణేన యుధిష్ఠిర వ్యాధస్తు కథయామాస బ్రాహ్మణాయ మహాత్మనే. మార్కండేయుడు చెబుతున్నాడు, మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు, ధర్మరాజా ఈ విధంగా బ్రాహ్మణుడు ప్రశ్నించాడయ్యా. ఈ వృత్తాంతాలని చెబుతున్నాడు కదా, అందులో మధ్యలో చెబుతున్నాడు, ధర్మరాజా ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా ప్రశ్న వేశాడయ్యా అని అన్నాడు. అంటే ఎందుకు ఇలా మధ్యలో ప్రశ్నిస్తారు? ఇంత క్రితం మనం కౌశికుడు అలాగే ధర్మవ్యాధుడు సంవాదం అంటున్నాం. మధ్యలో ఈ మార్కండేయ మహర్షి అంటే ఏంటి? శ్రోతలు జాగ్రత్తగా వింటున్నారో లేదో చెప్పేటువంటి వాడికి చూడవలసినటువంటి ధర్మం ఒకటి ఉంటుంది. లేకపోతే ఏం చేస్తారు? శ్రోతలను నిద్రావస్థలో మునిగిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఏకాగ్రత్వాన్ని పరీక్షించాలి. వాళ్ళకి వినాలనేటువంటి ఉత్సుకత ఎంతవరకు ఉంటే అంతవరకు చెప్పాలి. అంతేకాని వాళ్ళ ఉత్సాహం లేనటువంటి వాళ్ళకి శిరసి అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిఖ 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 అని అన్నాడు మహాకవి కాళిదాసు. మహానుభావ, రసికత్వము లేనటువంటి వాడికి ఎంత కవిత్వం చెబితే ప్రయోజనం ఉంది? రసికులైనటువంటి శ్రోతలు ఉన్నప్పుడు, రసికులైనటువంటి సహృదయులైనటువంటి పాఠకులు ఉన్నప్పుడు కవిత్వాన్ని మనం ఇచ్చాము అంటే వాళ్ళు అందులో ఉండేటువంటి ఆనందాన్ని చెవి చూడగలరు, చక్కగా వాళ్ళు ఆనందించగలరు, చదువుకోగలరు. అంతేగాని ఆ రసికత్వమే లేనటువంటి వాడికి ఎంత కవిత్వం చెప్పినా, ఎంత మధురమైనటువంటి కవిత్వం చెప్పినా ఏమీ ప్రయోజనమే ఉండదు. అలాగే శ్రోతకి ఆసక్తి లేదనుకోండి, ఆసక్తి లేకుండా మనం ఏం చెప్పి ప్రయోజనం ఏంటి? ఆసక్తిని కలిగించాలి. ధర్మమైనటువంటి విషయాలు ఏమన్నారంటే తరచి తరచి చెప్పమనే చెప్పారు. ఎందుకంటే లేకపోతే ధర్మం ఎలా తెలుస్తుంది? ధార్మికమైనటువంటి ప్రవృత్తి ఎట్లా కలుగుతుంది మానవుల్లో, సమాజంలో? ఇవాళ ధర్మం లేదు, ధర్మం లేదు, ధర్మం లేదని మనం నోరు పాడేసేసుకుని గుండెలు బాదుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? నువ్వు ఎంతవరకు నీకు తెలిసినటువంటి ధర్మాన్ని సమాజానికి బోధించేవు? దానికోసం ఎంత ప్రయత్నం చేసేవు అనేటువంటి విషయం ఉండాలి కదా. అందువల్ల మేధావులు కేవలం మౌనంగానే ఉంటారంటే, మౌనంగా మేధావులు ఈ రోజుల్లో ఉంటే కనుక ఆ ధర్మమైనటువంటి విషయం అసలు ప్రచారమే కాదు, ఎవడు ధర్మవర్తనుడు లేనటువంటి వాళ్ళు తయారు కాదు. అందువల్ల తప్పదు. ధార్మికమైనటువంటి విషయాలు తరచి తరచి పిలిచి పిలిచి బ్రతిమాలి అందరికీ కూడా తెలియజేయవలసిందే. తెలియజేయకపోతే ఇందులో ఉండేటువంటి రహస్యాన్ని వాడు తెలుసుకోలేకపోయినప్పుడు ఇందులో మాధుర్యాన్ని తెలుసుకోలేడు. మాధుర్యాన్ని తెలుసుకోలేకపోతే దాంట్లో ఎత్తిరించలేడు. తద్వారా అధర్మవర్తనుడే నిలుస్తాడు. అందువలన మళ్ళీ ఒక్కసారి మధ్యలో భుజంద్రెడ్డి ధర్మరాజా ఈ విధంగా అడిగాడయ్యా ఆ కౌశికుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వేసినటువంటి ప్రశ్నలు విన్నాడు ధర్మవ్యాధుడు. విని ఆ మహాత్ముడికి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడయ్యా అని మార్కండేయ మహర్షి చెప్పాడు. వ్యాధుడు ఏం చెబుతున్నాడంటే, మూర్ధానమాశ్రితో వహ్ని శరీరం పరిపాలయన్ ప్రాణో మూర్ధని చాగ్నౌ చ వర్తమానో విచేష్టతే. ఓ బ్రాహ్మణ, ప్రాణి శరీరాన్ని సురక్షితంగా ఉంచేటువంటి అగ్ని, ఈ శరీరాన్ని చాలా సురక్షితంగా ఉంచుతుంది అగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుందంట? తన స్వరూపమేంటి? ఉదాన వాయువు. ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులైన పంచవాయువులు మన పంచప్రాణాలుగా చెబుతూ ఉంటాం. ఆ పంచప్రాణాలు అంటే ఏమిటవి అంటే ప్రాణాపాన వ్యానోదాన సమానాలు, ఇవే పంచప్రాణాలు. అందువలన ఈ ప్రాణి యొక్క శరీరాన్ని సురక్షితంగా ఉంచేటువంటి అగ్ని స్వరూపం ఏంటంటే ఇందులో ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఏంటంటే ఊర్ధ్వగమనం కలిగినటువంటిదై ఉంటుంది. అది ఏం చేస్తుంది? శిరస్సును ఆశ్రయించి శరీరంలో ఉంటుంది. ఎప్పుడు కూడా శిరస్సును ఆశ్రయించి శరీరంలో ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రాణం ఎప్పుడు కూడా ముఖ్య ప్రాణము శిరస్సు, ఉదాన వాయువు, ఈ రెండిట్లోనే సంచరిస్తూ ఉంటుంది. ఉదాన వాయువులో ఉంటుంది ప్రధానమైనటువంటి ప్రాణం, శిరస్సులో ఉంటుంది. అందువలన అంటే ఉదాన వాయువులో ఉంటుంది, ఉదాన వాయువు శిరస్సును ఆశ్రయించి ఉంటుంది. అందువల్ల శిరస్సు, ఉదాన వాయువు కూడా ఈ రెండిట్లోని ముఖ్య ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. భూతం భవ్యం భవిష్యంచ సర్వం ప్రాణే ప్రతిష్ఠితం శ్రేష్టం తదేవ భూతానాం బ్రహ్మయోనిముపాస్మహే. అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కూడా ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి.
ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా. భూతము ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు ప్రాణం ఉంది, ఇవాళ జరుగుతున్నప్పుడు ప్రాణం ఉంది, రేపు జరగబోయేటప్పుడు కూడా ప్రాణం ఉంటేనే జరుగుతాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఈ కాలాలు ప్రాణాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి. ఆ ప్రాణము సమస్త భూతాల్లోనూ కూడా శ్రేష్టమైనటువంటిది. అంతే కదా, ప్రాణం ఉంటేనే కదా చేతనత్వం అనేటువంటిది వచ్చేది. అందువలన ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? పరబ్రహ్మ నుండి ఏర్పడుతుంది ఈ ప్రాణం. అందువల్ల పరబ్రహ్మ నుండి ఏర్పడేటువంటి ఆ ప్రాణాన్నే మనమందరము కూడా ఉపాసిస్తూ ఉంటాం. సజంతు సర్వభూతాత్మ పురుష సనాతన మహాన్ బుద్ధిరహంకార భూతానాం విషయశ్చ సహ. అందువల్ల ఆ ప్రాణం ఏవైతే ఉందో ఆ ప్రాణమే జీవుడు. సమస్త జీవులకు కూడా అదే ఆత్మ అని అంటూ ఉంటాం. ఆత్మన్న, జీవుడన్న, జీవాత్మన్న ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రాణానికి సంబంధించినవే. అందువల్ల ఆ ప్రాణమే జీవుడు. సమస్త జీవులకు అదే ఆత్మ అవుతుంది. అదే సనాతనమైనటువంటిది, అదే మహత్తు. అలాగే మహత్తు, బుద్ధి, అహంకారం పంచభూతాలు ఉన్నాయి చూసారా. ఈ మహత్తు, బుద్ధి, అహంకారము పంచభూతాలు లేదా పంచభూతాలకి కార్యరూపాలైనటువంటి ఇంద్రియాలు ఈ 8 ఉన్నాయి చూసారా. అవి వాటి విషయాలు, అవి వాటి యొక్క విషయాలు ఇవి. అవ్యక్తం సత్వసౌజ్ఞం చ జీవకాల సచైవ హి ప్రకృతి పురుషశ్చైవ ప్రాణయేవ ద్విజోత్తమ జాగర్తి స్వప్నకాలే చ స్వప్నే స్వప్నాయతే చ సహా. అందువల్ల ఆ ప్రాణమే ఏమవుతుందంటే అవ్యక్తము, సత్వము, జీవము, కాలము, ప్రకృతి, పురుషుడు కూడా అదే అయ్యింది ఆ ప్రాణమే. అది ఏమవుతుంది? జాగ్రత్త అవస్థలో మేలుకుని ఉంటుంది, స్వప్నావస్థలో కలలు కంటూ ఉంటుంది. స్వప్నే స్వప్న అయితే జాగ్రత్త అవస్థలో మేలుకుగా ఉంటుంది, స్వప్నావస్థలో కళ్ళు కంటూ ఉంటుందిట. జాగ్రస్సు బలమాధత్తే చేష్టస్సు చేష్టయత్యపి తస్మిన్ నిరుద్ధే విప్రేంద్ర మృత ఇత్యభిధీయతే త్యక్త్వా శరీరం భూతాత్మ పునరన్యత్ ప్రపద్యతే. అలాగే అది ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ఈ బలాన్ని చేకూరడం వల్ల అంటే చైతన్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఆ చైతన్యాన్ని కలగజేయడం వల్లే మన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాము, మనం ఏ పనులైనా చేస్తూ ఉంటాము. దాని ద్వారా ఈ కాళ్ళు చేతులు కదిలించేటువంటి కదిలించడం అనేటువంటిది ఈ ప్రాణుల్లో కదలికలన్నీ కూడా ఏం కలగజేస్తుంది? ప్రాణమే కదా కలగజేస్తుంది. ప్రాణం ఉంటేనే కదలికలు అనేటువంటివి ఉన్నాయి కదా. అందువల్ల ఇది ఏం చేస్తుంది? చేతనత్వాన్ని కలగజేస్తుంది. ఆ ప్రాణ సంచారం ఆగిపోతే ఈ ప్రాణి మరణించింది అని అనుకుంటారు. కానీ ప్రాణి మరణించదు. ఆ ప్రాణి ఆశ్రయించినటువంటి దేహం నాశనమైంది. కానీ భూతాత్మకమైనటువంటి ప్రాణం ఏం చేస్తుందంటే ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ప్రవేశిస్తుంది. ఈ ప్రాణము ఇందులోంచి వెళ్ళిపోతుంది అంతే. ఈ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఈ ప్రాణం ఎప్పుడైతే శరీరంలోంచి వెళ్ళిపోయిందో, అందుకని ప్రాణోత్క్రమణం అంటారు. ప్రాణనాశం కాదు. ప్రాణం ఏం చేస్తుంది? ఇందులోంచి శరీరంలోంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ దేహాన్ని అంతవరకు ఆశ్రయించి ఉంది కాబట్టి ఈ పార్థివమైనటువంటి ఈ దేహంలో అనేకమైన చైతన్యం కలిగి కదలికలన్నీ ఏర్పడుతున్నాయి. ఈ ప్రాణం ఎప్పుడైతే ఇది విడిచి వెళ్ళిపోయిందో ఇంక చేతనత్వం ఉండదు ఈ శరీరానికి. అందువలన ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి ప్రాణం ఏం చేస్తుంది? ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఏవంతిహ సర్వత్ర ప్రాణేన పరిపాల్యతే పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాంగతిముపాశ్రితః. ఈ విధంగా తెలుసుకోగలిగితే లోకమంతటినీ కూడా పరిపాలించేది ఏదయ్యా అంటే ప్రాణము అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఏదైనా చైతన్యం అనేటువంటిది ఉంటుంది. ప్రాణము కనుక ఇక్కడ లేకపోతే చైతన్యము లేదు. అందువల్ల ఈ లోకాన్ని అంతటినీ కూడా ప్రాణమే పరిపాలిస్తోంది. తర్వాత ఆ ప్రాణమే శరీరంలో ప్రవేశించేస్తోంది. సమాన వాయువు అయినప్పుడు ప్రాణాపాన, మన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని వాయువులు చెప్పుకున్నాం కదా. ఆ పంచకం ప్రాణపంచకము అంటారు దాన్ని.
అందువలన అది సమాన వాయువు ఎప్పుడవుతుందయ్యా అంటే అది ఏం చేస్తుంది, ఈ ప్రాణం శరీరంలో ప్రవేశించి సమాన వాయువు అయినప్పుడు తన గమనాన్ని ఏం చేస్తుందంటే సమానంగా అంతటి వ్యాపింపచేస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుంది, సమాన వాయువు అయినప్పుడు తన గమనాన్ని ఆశ్రయించే విధంగా ఉంటుంది. బస్తిమూలం గుదంచైవ పావకం సముపాశ్రిత వహన్మూత్రం పురీషం వ్యాప్యాపా వాపి అపాన పరివర్తతే. అలాగే సమాన వాయు రూపంగా ఏం చేస్తుంది, ఇది జఠరాగ్నిని ఆశ్రయించి ఉంటుంది. ఈ జఠరంలో అగ్ని ఉంటుంది. ఆ జఠరాగ్నిని ఆశ్రయించి ఆ ప్రాణం ఏం చేస్తుందంటే మూత్ర ఇంద్రియాన్ని విసర్జనేంద్రియాన్ని లేదా మూత్ర విసర్జనమే, అలాగే మల విసర్జనము, ఈ రెండు ఇంద్రియాలు ఉన్నాయి. అందులో మూత్ర విసర్జనేంద్రియాన్ని మల విసర్జనేంద్రియాన్ని చేరినప్పుడు ఇది మలమూత్రాలని వహిస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం అపానవాయువు అంటాం. అంటే చూసారా, ప్రాణవాయువు సమానమైనటువంటి వాయువు అయినప్పుడు సమాన అయింది. అదేమోను జఠరాగ్ని ఆశ్రయించి మూత్ర విసర్జనేంద్రియాన్ని మల విసర్జనాన్ని చేరినప్పుడు అపానవాయువుగా మారుతుంది. అదే ప్రయత్నే కర్మణి బలే సయేష త్రిషు వర్తతే ఉదానమితి తం ప్రాహు అధ్యాత్మవిదుషో జనా. అలాగే అదే ప్రాణం పనిచేసేటువంటి ప్రయత్నంలో, అంటే మనం పనిచేసేటప్పుడు ఏం చేస్తాం, పైకి వెళ్ళడమో లేకపోతే ఏదో బరువులు ఎత్తడమో లేకపోతే ఏదో పనులు చేయడమో అనేక రకాలైనటువంటి పనులన్నీ కూడా ఈ శరీరం చేస్తుంది. అలాంటి వాటిల్లో ప్రవర్తించినప్పుడు దీన్ని ఉదానము అంటారు. ఇదే అంటే ఈ ప్రాణమే ఏమైంది, సమాన వాయువు అదే అయింది, అపాన వాయువు అదే అయింది, ఉదాన వాయువు అదే అయింది, ఉదానము కూడా అదే అయింది. ఈ విధంగా అది ఏమిటి, దాన్ని ఉదానం అంటారు. అప్పుడు సంధౌ సన్నివిష్ట సర్వేష్వపి తథానిల శరీరేషు మనుష్యాణం వ్యానయిత్యుపదిశ్యతే. అలాగే మానవుడి యొక్క శరీరంలో ఉండేటువంటి అన్ని కీళ్లలోనూ వ్యాపించినప్పుడు దీన్ని వ్యానము అంటారు. వ్యానం అంటే వ్యాపించి ఉండడమే, అంటే సమస్తములైనటువంటి ఈ శరీర భాగాలన్నిటికీ కూడా వ్యాపించినప్పుడు అన్ని కీళ్లలోనూ వ్యాపిస్తే కనుక ఏమవుతున్నది, అన్నిటికీ చైతన్యం అనేటువంటిది వస్తుంది. అలా వ్యాపించినప్పుడు దాన్ని ఆ వాయువుని ఏమంటారు, వ్యానము అంటారు. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాణమే ఏమైంది, అపానము అదేంది, అలాగే సమానము అదేంది, వ్యానము అదేంది, ఉదానము అదేంది. ఇలాగా ధాతుషు అగ్నిశ్చ వితతః సతు వాయు సమీరిత రసాన్ ధాతూంశ్చ దోషాంశ్చ వర్తయన్ పరిధావతి. ఈ విధంగా ప్రాణపంచకం తయారైన తర్వాత ఏం చేస్తుంది, చర్మము మొదలైనటువంటి ధాతువుల్లో జఠరాగ్ని వ్యాపించి ఉంటుంది. అది ఏమవుతుంది, ప్రాణాది వాయు ప్రేరితమయ్యి అది అన్నాది రసాల్లో, చర్మాది ధాతువుల్లో పిత్తాది దోషాలన్నింటినీ కూడా పరిపక్వం చేస్తూ శరీరం అంతటా పరిగెడుతూ ఉంటుంది. శరీరం అంతా కూడా వ్యాపించేస్తుంది. శరీరంలో వాయు సంచారం ఆగిపోతేనే ప్రాణం ఆగిపోవడం అంటారు. ఆ ప్రాణం అంటే ఏంటి, వాయు రూపంలో అలా సంచారం చేస్తూ ఉంటుంది. అది ఉంటేనే ఈ జీవుడు కదులుతూ ఉంటాడు, ఈ శరీరం కదులుతూ ఉంటుంది. అందువలన అంతటా అది పరిగెడుతూ ఉంటుందంట. ప్రాణానాం సన్నిపాత ప్రజాయతే ఊష్మాచాగ్నిరితి జ్ఞేయ యోన్నం పచతి దేహినాం. ఇలాగ ప్రాణాది వాయువులు పరస్పరము కలయడం వల్ల ఒక సంఘర్షణ అనేటువంటిది వస్తుంది. దానివలన వ్యక్తమయ్యేటువంటి వేడిమి ఏదైతే ఉందో, అంటే సంఘర్షణ ఎప్పుడైతే వచ్చిందో అందులో ఉష్ణత పడుతుంది. ఆ వేడిమినే జఠరాగ్ని అని తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఈ ప్రాణాది వాయువులు, ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువుల యొక్క పరస్పరం కలగడం వల్ల వచ్చేటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో, ఆ సంఘర్షణ వల్ల వ్యక్తమయ్యేటువంటి ఉష్ణత ఏదైతే ఉందో దాన్ని జఠరాగ్ని అనాలి. ఆ జఠరాగ్నే ప్రాణులు తిన్న ఆహారాన్ని అంతా కూడా పక్వం చేస్తుంది. ఈ విధంగా ప్రాణాపాన వ్యానోదాన సమాన వాయువులు అనేటువంటి ప్రాణ పంచకం గురించి చాలా విస్తారంగా ఆ ధర్మవ్యాధుడు కౌశికుడికి తెలియజేస్తున్నాడు. ఇంకా అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ముందు ఇంకా బాగా చెబుతాడు. అందువల్ల అంటే ఏంటి, మనమంతా ఏమనుకుంటామంటే ఇదంతా కూడా ఈనాడు ఉద్భవించినటువంటి విజ్ఞాన శాస్త్రం వల్ల ఈ రహస్యాలు మనం తెలుసుకుంటున్నాము అనుకుంటారు. కానీ అదేమి కాదు. ఇదంతా కూడా వేదకాలం నుంచి కూడా మన మహర్షులు ఏనాడో దర్శించి మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం ఇది. ఆ విజ్ఞానాన్ని ఇప్పుడు చదువుకుని మనం ఆవిష్కరించేమో అని అనుకుంటున్నాం, అంతే తప్ప ఇంకేమి లేదని తెలియజేస్తూ స్వస్తి.